గురి యొద్దకు పరిగెత్తే వారి దృష్టి అటు ఇటు తిరగదు. దే విల్ నాట్ లుక్ టు ద రైట్ ఆర్ లెఫ్ట్. దే ఆర్ ఆన్ ఎ మిషన్ దట్ ఈస్ రీచింగ్ ద గోల్. అందుకే ఎబ్రీ పత్రిక 12:1 విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూడాలి. అంటే మనకు ఎంత చక్కని డిసిప్లిన్ మరి పరిశుద్ధ గ్రంథంలో ఉందంటే, మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. చాలామంది అంటారు కదా, దేవుని చిత్తం కనుక్కోవాలి, దేవుని చిత్తం కనుక్కోవాలి. దేవుని చిత్తం ఏంటి? మొట్టమొదట దేవుని చిత్తం నువ్వు పరిశుద్ధంగా ఉండడమే, మీరు జారత్వం దూరంగా పారిపోవడమే. మరి అంటున్నాడు, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషల యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. 2 సార్లు దేవుని చిత్తం అనుంది ఈ 2 వచనాల్లో. పరిశుద్ధులగుటకే మనల్ని పిలిచినాడు. పరిశుద్ధ జనంగా పిలువబడినాం. పాపం చేస్తూ దేవుని పిలుస్తూ ఉంటారు, పాపం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు, పాపం చేస్తూ సేవ చేస్తూ ఉంటారు, పాపం చేస్తూ ప్రభు బలలో పాలు పొందుతారు, ప్రభు బల సర్వీస్ కూడా చేస్తారు, పాపం చేస్తారు, పాటలు పాడతారు, పాపం చేస్తారు, చాలా హంగామాలు చేస్తారు. జాగ్రత్త, మీ పాపం మిమ్మల్ని తప్పకుండా ఏం చేస్తుంది? పట్టుకుంటుంది.